అందరికీ నమస్కారం అండి. 2 డేస్ బ్యాక్ అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు అబ్బాయి యొక్క సిబిల్ రిపోర్టు, క్యారెక్టర్‌తో పాటు ఫైనాన్షియల్ హెల్త్ ఎలా ఉందో చెక్ చేసుకోవడానికి ఒక వీడియో చేశాను. దాన్ని బాగా వైరల్ చేశారండి వీడియోని. సో, సంతోషం అండి. అందరికీ ధన్యవాదములు. సో, కొంతమంది ఫోన్ చేసి, సార్ ఒక వ్యక్తి యొక్క ఫైనాన్షియల్ హెల్త్ చెకప్‌ని డాక్టర్ ఏ విధంగా అయితే మెడికల్ హెల్త్ రిపోర్ట్ ఇస్తారో, అదేవిధంగా ఒక వ్యక్తి యొక్క ఫైనాన్షియల్ హెల్త్ చెక్ రిపోర్ట్ కావాలంటే ఏమేమి చూడాలి అని చెప్పని అడిగారు. అది పర్సన్ టు పర్సన్ మారుతుంది. బీయింగ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్‌గా నేనేమేమి చూస్తానని చెప్పనేది చెప్తాను. సిబిల్‌లో ఆల్రెడీ మనం క్రెడిట్ స్కోర్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క సెటిల్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా, అండ్ లోన్ రీపేమెంట్స్ ఎలా ఉన్నాయి, చెక్ బౌన్సెస్ ఏమన్నా ఉన్నాయా, అండ్ క్రెడిట్ హిస్టరీ ఎలా ఉంది, హార్డ్ ఎంక్వైరీస్ ఏమున్నాయనే చూడొచ్చు. వాటితో పాటు మేమేం చేస్తామంటే బ్యాంక్ స్టేట్మెంట్ని క్రిటికల్ అనాలిసిస్ చేస్తాం. అంటే అందులో డెబిట్ ఎంట్రీస్ ఏంటి, క్రెడిట్ ఎంట్రీస్ ఏంటి, చెక్ బౌన్సెస్ ఏంటి, మంత్ ఎండింగ్లో బేర్ మినిమం ఉంటుందా, బఫర్ అమౌంట్ ఉంటుందా, ఆర్ క్యాష్ విత్డ్రాయల్స్ ఏమైనా ఉన్నాయా, అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నాయా అనేది అనలైజ్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళ యొక్క సేవింగ్స్ అండ్ ఎర్నింగ్స్ రేషియో ఎంత ఉంది. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మంత్లో వాళ్ళ ఎర్నింగ్స్లో మినిమం 20% అయితే సేవ్ చేయాలి. అలాగే డెట్ ఈక్విటీ రేషియో, అంటే వాళ్ళ ఆస్తులు అప్పులు, వాళ్ళ ఆస్తుల్లో అప్పులు 40% కంటే పెంచకుండా ఉంటే అది ఐడియల్గా ఉన్నట్టు, అదే విధంగా ఉందని చూస్తాం. అండ్ అలాగే ప్యాసివ్ ఇన్కమ్స్, అతను జాబ్ హోల్డర్ అయితే జాబ్ కాకుండా అతనికి ఇంకా ప్యాసివ్ ఇన్కమ్స్ ఏమైనా వచ్చే ఉన్నాయి, లైక్ రెంట్స్ కానీ, ఇంట్రెస్ట్లు కానీ, డివిడెండ్స్ కానీ వచ్చే ఏమైనా ఉన్నాయా అనేవి కూడా చూస్తూ ఉంటాం. అండ్ అదేవిధంగా ట్యాక్స్ కంప్లయన్సెస్, అతను ఇండివిజువల్ అయితే కనుక అతను ఐటీ రిటర్న్స్ ఎలా వేస్తున్నాడు, రెగ్యులర్గా వేస్తున్నాడా లేదా, వేస్తే ఇన్ టైంకి వేస్తున్నాడా, అదే బిజినెస్ పర్సన్స్ అయితే ఐటీ రిటర్న్స్, జిఎస్టీ రిటర్న్స్, టీడీఎస్ రిటర్న్స్, ఆర్ఓసి రిటర్న్స్ ఇన్ టైంకి వేస్తున్నాడా లేదా అనేది కూడా చూస్తుంటాం. అండ్ ఏదైనా డాక్యుమెంట్స్, ఫైనాన్షియల్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏదైనా అడిగితే కొంతమంది ఏమో వెంటనే అది మినిట్స్ అవ్వచ్చు, లేదంటే అవర్స్లోనో లేదా 1 డేలో పంపిస్తారు. కొంతమంది ఏమో చూడాలి సార్, వెతకాలి సార్, ఎక్కడో పెట్టాను సార్, కనబడట్లేదు సార్ అని చెప్పనంటారు. దాన్ని బట్టి కూడా మనం అతని యొక్క ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది కూడా మనం చెప్పచ్చు. అలాగే అతనికి ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఎంత కవరేజ్ ఉంది, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఎంత కవరేజ్ ఉంది, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఎంత కవరేజ్ ఉంది, ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ఎంత కవరేజ్ ఉంది అనేది కూడా చెకప్ చేసుకోవాలి. అలాగే ఎమర్జెన్సీ ఫండ్, ఎన్ని మంత్స్కి కావాల్సిన ఎమర్జెన్సీ ఫండ్ అతను మెయింటైన్ చేస్తున్నాడు, ఆ ఎమర్జెన్సీ ఫండ్ని ఎక్కడ మెయింటైన్ చేస్తున్నాడు, అది లిక్విడిటీగా ఉండే విధంగా మెయింటైన్ చేస్తున్నాడా లేదా అనేది కూడా వన్ ఆఫ్ ది ఇండికేటర్. అండ్ అదేవిధంగా తన యొక్క ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ ఎలా ఉంది, సో అతని ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా దేంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు అనేది కూడా చెక్ చేస్తాను. అండ్ క్రెడిట్ కార్డ్, అతనికి ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, ఆ క్రెడిట్ కార్డ్ని ఎలా మెయింటైన్ చేస్తున్నాడు, దాన్ని ఎలా రీపేమెంట్ చేస్తున్నాడు అని చెప్పనేది కూడా చూస్తాం. ఇలాగా రఫ్లీ ఒక 10 to 12 ఇండికేటర్స్తో అతని యొక్క ఫైనాన్షియల్ హెల్త్ చెకప్ రిపోర్ట్ కార్డ్ అనేది తయారు చేస్తాను. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు మీ ఫైనాన్షియల్ హెల్త్ చెకప్ రిపోర్ట్ కార్డ్ని మీరే తయారు చేసుకోవచ్చు, లేదా ఏదైనా చార్టర్డ్ అకౌంటెంట్స్ దగ్గరికి వెళ్తే కనుక వాళ్ళైనా హెల్ప్ చేస్తారు. ఏదైనా అది వీక్గా ఉంటే కనుక వెంటనే